హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోనసర్ మ్యాథ్స్ క్లాస్. ఇంతకు ముందు క్లాస్లోనే మనం 1 to 10 బిట్స్ 8th క్లాస్కి సంబంధించి డిస్కస్ చేసుకుని అప్లోడ్ చేయడం జరిగింది వీడియోని. ఇప్పుడు ఈ క్లాస్లో 11 to 20 బిట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా 11th సమ్. ఏ టీచర్ రైట్స్ ది ఈక్వేషన్ 3t = 5t - 8/5 ఆన్ ది బోర్డ్. 3 students rewrote the equation independently to solve it అంటాడు. ఒక ఉపాధ్యాయుడి బోర్డుపై 3t = 5t - 8/5 అనే సమీకరణాన్ని రాశారు. ముగ్గురు విద్యార్థులు దాన్ని పరిష్కరించడానికి క్రింది విధంగా సవరించారు అంటాడు. ఇది ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 3t = 5t - 8/5. ఇప్పుడు దాన్ని మనం తీసుకుని వీళ్ళ ముగ్గురులో ఎవరు దాన్ని సాల్వ్ చేసేటప్పుడు కరెక్ట్గా స్టెప్స్ కరెక్ట్గా వేశారు అనేది చూడాలి. అందులో ఎవరు వేశారు, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని దానికి సంబంధించినటువంటి మనం ఆన్సర్ చూసుకోవాలి. ముందుగా వీళ్ళ ముగ్గురులో ఎవరు కరెక్ట్గా స్టెప్స్ వేశారు అనేది చూద్దాం. 3t = 5t - 8/5. 3t = 5t - 8/5. ఇలా ఈక్వేషన్ ఉన్నప్పుడు మనకి ఎక్కడైనా ఫ్రాక్షన్ ఉంటే ఆ ఫ్రాక్షన్ ఉన్న డినామినేటర్తో అక్కడ ఉన్న న్యూమరేటర్ని తప్ప మిగతా రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి. సింపుల్. అంటే ఈ 5ని ఇక్కడ తీసేసి ఈ 5ని 5తో 5tని 3tని మల్టిప్లికేషన్ చేసేయండి. అంటే 5 3 = 15, t = 5 5 = 25t - 8. ఈక్వేషన్ ఇలాగా మారుతుంది. చూడండి, ఇలా ఎవరైనా రాశారా? అనిల్ రాశారు. చూడండి, కాబట్టి అనిల్ కరెక్ట్గానే రాశాడు. నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ని ఈ -8/5 ఇటు +3 అటు తీసుకెళ్ళారనుకోండి. -8/5 ఇటు వస్తే ఏమవుతుంది? +8/5 అవుతుంది. 3t ఇటు వెళ్తే ఏమవుతుంది? 5t - 3t అవుతుంది. చూడండి, ఇలాగా 5t - 3t = 8/5 అని చార్వి రాశాడు. ఇకపోతే బాలాజీ 3t = 25t - 8 అని రాశాడు. ఇక్కడ అనిల్ 15t = 25t - 8 అని రాసింది. ఇది కరెక్ట్ కాబట్టి ఆటోమేటిక్గా బాలాజీ రాసింది తప్పు అవుతుంది. కాబట్టి అనిల్ చార్మి కరెక్ట్గా రాశారు. కాబట్టి ఆప్షన్ ఏ చూడండి, ఓన్లీ అనిల్ అండ్ చార్మి రీరోడ్ ద ఈక్వేషన్ కరెక్ట్గా అన్నాడు. తర్వాత మిగతా ఆప్షన్స్ కూడా చూడండి, మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ విలేజ్ ఈజ్ షోన్ ఆన్ 2 different maps. Map A has a scale of 1:10,000 and map B has a scale of 1:20,000. If a road in the village is 5 cm on map A, how long will it be on map B అంటాడు. అంటే ఒక గ్రామం 2 వేరు మ్యాప్లలో చూపబడింది. మ్యాప్ ఏలో స్కేల్ ఏమొచ్చి 1:10,000గా ఉంది. మ్యాప్ బిలో స్కేల్ ఏమొచ్చి 1:20,000గా ఉంది. అయితే గ్రామంలో ఒక రోడ్డు మ్యాప్ ఏలో 5 సెంటీమీటర్లుగా చూపబడితే మ్యాప్ సిలో ఎంత? అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ లాజిక్. మనకి 1:10,000 1:20,000 ఇచ్చాడు. మ్యాప్ ఏలో 1:10,000 అంటే ఒక భాగాన్ని 10,000 రెట్లు తక్కువ చేశారనమాట. లేదు, ఒక భాగాన్ని 10,000 రెట్లు ఎక్కువ చేశారు. మనం 1:10,000 అంటే యాక్చువల్ పొడవు 10,000 అయితే దాన్ని మ్యాప్లో 1 భాగంగా తీసుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనం ఒక భాగాన్ని 10,000 రెట్లు పెరిగింది ఒరిజినల్గా. రెండో మ్యాప్లో ఒక భాగము 20,000 రెట్లు పెరిగింది. రెండు కూడా సేమ్ ఒకటే గ్రామం తీసుకున్నాడు, ఒకటే పట్టాన్ని. ఏలోనేమొచ్చి 10,000 రెట్లు పెరిగింది, బిలోనేమొచ్చి 20,000 రెట్లు పెరిగింది. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏ అనే గ్రామంలో 1 సెంటీమీటర్ని ఏం చేశారంటే 10,000 భాగాలు చేస్తారనుకున్నాం. 10,000 భాగాలు చేశారు. 1 సెంటీమీటర్ని 10,000 భాగాలు చేశారు. అదే మ్యాప్ బిలో అయితే ఒక భాగాన్ని 20,000 భాగాలు చేశారు. అంటే ఇక్కడ ఈ మ్యాప్ బిలో బాగా చిన్నవైపోయాయి. అంటే ఇక్కడ ఉన్న ఒక భాగము ఇక్కడ ఎన్ని భాగాలు అయిపోయినాయి? 2 భాగాలు అయిపోయాయి కదా. అంటే ఇప్పుడు మనకి మ్యాప్ ఏలో 5 సెంటీమీటర్లు ఏమవుతుంది? 2 భాగాలు అయిపోతుంది. అప్పుడు ఇందులో ఒక భాగం ఏమవుతుంది? 2.5 సెంటీమీటర్లు అవుతుంది. రైట్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట.
numbers lie between 2025 whole square and 2026 whole square. 2025 స్క్వేర్ మైనస్ 2026 స్క్వేర్ మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి? చాలా ఈజీ అండి. 2025 హోల్ స్క్వేర్ అంటే అన్ని హోల్ స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి చిన్న ఫార్ములా ఉంటుంది. ఏమైతే వరుస సంఖ్యలు ఇవి 2025 2026 వాటి యొక్క స్క్వేర్ల మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటారు. ఇక ఫార్ములా ఏంటంటే ఇక్కడ మొదటి నెంబర్ ఏదైతే ఉంటుందో 2025 దాన్ని డబుల్ చేసేయాలండి. 2025 డబుల్ చేస్తే ఏమవుతుంది? 4050. 4050 is the right answer. And option D is the right answer. Next, in a parallelogram ABCD, if B is to C, angle B is to angle C is equal to 3 is to 2, then find the measure of 2 into angle A. ABCD అంటే సమాంతర చతుర్భుజంలో యాంగిల్ B is to angle C రేషియో ఇచ్చాడు 3 is to 2. అయితే 2 into యాంగిల్ ఏ అని అడుగుతుంది. ఇంకా మనం పారలలోగ్రామ్ గీద్దాం. ABCD ఇక్కడ మనకి దీని యొక్క కొన్ని ప్రాపర్టీస్ తెలియాలి. మన పారలలోగ్రామ్లో యాంగిల్ B టు యాంగిల్ C ఇచ్చాడు కాబట్టి యాంగిల్ B యాంగిల్ C ఈ రెండు కోణాలు అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ ఎలా ఉంటుంది? ద సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. అంటే యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ విషయం తెలిస్తే మనకి ఈజీ. యాంగిల్ B ప్లస్ యాంగిల్ C వాల్యూ తెలుసు. యాంగిల్ B ఈజ్ టు యాంగిల్ C ఈక్వల్ టు 3 ఈజ్ టు 2 ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనకి 2 ఇంటూ యాంగిల్ ఏ కనుక్కోమంటాడు. అంటే ఇది కనుక్కోవాలి. 2 ఇంటూ యాంగిల్ ఏ. యాక్చువల్గా యాంగిల్ C యాంగిల్ ఏ ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి పారలలోగ్రామ్స్. అంటే C ఎంతో ఏ కూడా అంతే. ముందు యాంగిల్ C కనుక్కున్నాం. యాంగిల్ C ఎలా వస్తుంది మనకి? ఈ టైప్ ఆఫ్ రెండు కోణాల నిష్పత్తి, రెండు కోణాల మొత్తం మనకు తెలిసినప్పుడు మనకి ఈ C కోణం కావాల్సి వస్తే కనుక ఏం చేయాలంటే ఇక్కడ 180 ఇంటూ C కోణం కాబట్టి Cకి సంబంధించిన నిష్పత్తి ఇంటూ బై టోటల్ నిష్పత్తి పదాలు మొత్తం టోటల్ చేసేస్తాం. ఇప్పుడు 5తో 180ని క్యాన్సిల్ చేస్తాం. 5 3 జర్ 50, 5 6 జర్ 30, 2 36 జర్ 72 degrees. యాంగిల్ C 72 degrees వచ్చింది. యాంగిల్ C అంటే యాంగిల్ ఏ కూడా అంతే. యాంగిల్ ఏ కూడా 72. అడిగింది ఏంటంటే 2 ఇంటూ యాంగిల్ ఏ అడిగాడు. ఈ 72 వచ్చింది కదా, బి ఆప్షన్ రెడ్ పెట్టేస్తే కనుక తప్పైపోద్ది. 2 ఇంటూ ఏ అంటే 72. 2 ఇంటూ 72 144. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which type of graph is best suited for displaying data that changes continuous over time అంటారు. కాలంతో పాటు మారే దత్తాంశాన్ని ప్రదర్శించడానికి ఏ రకమైన గ్రాఫ్ అత్యంత అనువైనది? ఇది మనకి డెఫినేషన్ అంటే డైరెక్ట్ బిట్ ఇది. అంటే కాలంతో పాటు మారే దత్తాంశాన్ని ప్రదర్శించడానికి మనం ఇప్పుడు కూడా లైన్ గ్రాఫ్ని యూజ్ చేస్తాం. లైన్ గ్రాఫ్ డెఫినేషన్ ఇది. లైన్ గ్రాఫ్ డెఫినేషన్ ఏంటంటే data that changes continuous over time is called line graph. So the line graph is the right answer. Next one, which of the following statement is false? ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? రెండు వాళ్ళలో ఏది అసత్యం? ఫస్ట్ చూడండి, the cube of any odd number is an odd number అంటారు. ఏదైనా ఏ బేస్ సంఖ్య, ఏదైనా బేస్ సంఖ్య యొక్క గణం కూడా బేస్ సంఖ్య అంటారు. అది ట్రూ ఆ ఫాల్సా? మనం ఏవో రెండు ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది. 1 తీసుకుందాం. 1 ఆడ్ నెంబర్. 1 క్యూబ్ చేస్తే ఏమవుతుంది? 1 ఆడ్ నెంబర్ వచ్చింది. 3 ఆడ్ నెంబర్. 3 క్యూబ్ చేస్తే ఏమవుతుంది? 3 × 3 × 3 27. 27 కూడా ఆడ్ నెంబర్. అలాగే 5 ఆడ్ నెంబర్. 5 క్యూబ్ చేస్తే 5 × 5 × 5 125. అది కూడా ఆడ్ నెంబర్. కాబట్టి బేస్ సంఖ్య యొక్క గణం బేస్ సంఖ్య. కాబట్టి ఇది ట్రూయే. ఇది ట్రూ కాబట్టి మనకి అడిగింది ఏంటంటే ఫాల్స్ స్టేట్మెంట్ అడిగాడు. ట్రూ కాబట్టి మనం దీన్ని తీసుకోం. నెక్స్ట్, ద క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ కెన్ ఎండ్ విత్ ఎనీ డిజిట్ అన్నాడు. అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క గణం ఏ అంకెతోనైనా ముగియవచ్చును అంటాడు. అంటే ఒక సంఖ్య యొక్క గణం ఏ అంకెతోనైనా ముగియవచ్చు అంటే 1's ప్లేస్లో ఏ సంఖ్య అయినా రావచ్చు. అంటే మనకి ఇక్కడ క్యూబ్ నంబర్స్ తీసుకుంటే కనుక 1, అలాగే 2 క్యూబ్ 8, అలాగే 3 క్యూబ్ 27 అంటే 7 వస్తుంది.
అలాగే 4 క్యూబ్ మనకి 4 క్యూబ్ 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 జా 16 16 4 జా 64 కాబట్టి 4 వస్తుంది. అలాగే 5కి సంబంధించి 5 వస్తుంది. 5 ఇంటూ 5 ఇంటూ 5 చేస్తే అలాగే 6 ఇంటూ 6 ఇంటూ 6 చేసిన మనకి 6 వస్తుంది 1 ప్లేస్లో. 7 ఇంటూ 7 ఇంటూ 7 చేస్తే 1 ప్లేస్లో 3 వస్తుంది. 8 ఇంటూ 8 ఇంటూ 8 చేస్తే మనకి 1 ప్లేస్లో 2 వస్తుంది. అలాగే 9 ఇంటూ 9 ఇంటూ 9 చేస్తే 1 ప్లేస్లో 9 వస్తుంది. అలాగే 0 అంటే కనుక ప్లేస్లో 0 వస్తుంది. అంటే చూడండి మనకి 1 2 3 4 5 6 7 8 9 అన్నీ వస్తున్నాయి, ఆల్ డిజిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా ట్రూ స్టేట్మెంటే. ద క్యూబ్ ఆఫ్ ఏ నంబర్ కెన్ ఎండ్ విత్ ఎనీ డిజిట్, ఏ డిజిట్తోనైనా ఎండ్ అవ్వచ్చు. నెక్స్ట్ సి ద క్యూబ్ ఆఫ్ సింగిల్ డిజిట్ నంబర్ మే బి ఏ సింగిల్ డిజిట్ నెంబర్. ఒక అంకె సంఖ్య యొక్క గణం ఒక అంకె సంఖ్య కావచ్చు. అంటే 1 యొక్క గణం 1, 2 యొక్క గణం 8. అంటే 1 సింగిల్ డిజిట్, దాని క్యూబ్ కూడా సింగిల్ డిజిట్. 2 సింగిల్ డిజిట్, దాని క్యూబ్ కూడా సింగిల్ డిజిట్. 3 సింగిల్ డిజిట్, దాని క్యూబ్ డబుల్ డిజిట్. అక్కడ ఏమంటాడంటే కావచ్చు, ఒక అంకె సంఖ్య యొక్క గణం ఒక అంకె సంఖ్య కూడా కావచ్చు. అయినా ఉన్నాయి కదా అలాంటి 2. కాబట్టి ఇది కూడా ట్రూ స్టేట్మెంటే. లేకపోతే 4th వన్ డి ద క్యూబ్ ఆఫ్ అన్ ఈవెన్ నెంబర్ మే బి అన్ ఆడ్ నెంబర్ అంటాడు. సరి సంఖ్య యొక్క గణం బేసి సంఖ్య కావచ్చు. సరి సంఖ్యలు తీసుకుందాం. ఇక్కడ అంటే 2 తీసుకుందాం. 2 యొక్క క్యూబ్ ఏమవుతుంది మనకి 8 అవుతుంది. సరి సంఖ్య మనకి ఏమవుతుంది, సరి సంఖ్య వచ్చింది. ఏమంటాడు బేసి సంఖ్య కావచ్చు అంటాడు. బేసి సంఖ్య కావచ్చు అంటే ఏదైనా బేసి సంఖ్య రావడానికి ఛాన్స్ ఉందా. 4 యొక్క క్యూబ్ ఏమవుతుంది 64, ఇది కూడా సరి సంఖ్య. నెక్స్ట్ 6 క్యూబ్ 260. మనకి సరి సంఖ్య యొక్క గణం సరి సంఖ్య వస్తుంది తప్ప మనకి ఎక్కడ బేస్ సంఖ్య రాదు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ 17th. Rahul walks to his chosen class at an average speed of 5 km/h and takes 30 minutes to reach. If he wants to reach in 20 minutes, what should be his average speed అంటాడు. అంటే ఇక్కడ రాహుల్ సగటున గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే తన ట్యూషన్ క్లాస్ చేరుకోవడానికి 30 నిమిషాలు టైం పడుతుంది. అతను 20 నిమిషాల్లో చేరుకోవాలంటే అతను సగటున వేగం ఎంత ఉండాలి అంటాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 30 నిమిషాలు పడుతుంది. 5 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంటే రాహుల్ 5 కిలోమీటర్స్ స్పీడ్తో నడుస్తుంటే రాహుల్కి 30 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్ టైం పడుతుంది. అదే 20 మినిట్స్లో చేరుకోవాలంటే వేగం పెరగాల తగ్గాల, పెరగాలి, రైట్? అంటే ఇది పెరుగుతుంది, వేగం పెరుగుతుంది. ఇక్కడ ఇవి మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి. ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి ఏంటి మనకి ఇక్కడ సపోజ్ దీన్ని నెక్స్ట్ అనుకున్నాం. ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటే ఇది ఇంటూ ఇది ఎంతో, ఇది ఇంటూ ఇది కూడా అంతే ఉంటుంది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి దీంతో డివిజన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎక్స్ వాల్యూ కావాలి అంటే 5 × 30/20 చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. 5 × 15, 15/2 అంటే 7.5 కిలోమీటర్స్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Next, 18th sum. A teacher draws a quadrilateral having 2 pairs of adjacent sides of equal length and opposite angles are not equal. అంటే టీచర్ డ్రా చేసిన ఒక క్వాడ్రిలాటరల్ని పక్కపక్క భుజాలు సమానంగా ఉన్నాయి, అలాగే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా లేవు. అలాంటి ఒక పటాన్ని టీచర్ డ్రా చేశారట. అంటే జేమ్స్ సేస్ దట్ ద క్వాడ్రిలాటరల్ కుడ్ బి ఎ రాంబస్ అన్నాడు. జేమ్స్ ఏమో ఆ పటాన్ని రాంబస్ అన్నాడు. అదే ఆదిత్య సేస్ ద క్వాడ్రిలాటరల్ కుడ్ బి ఏ కైట్. ఆదిత్య అయితే కైట్ అన్నాడు, జేమ్స్ ఏమోంచి రాంబస్ అన్నాడు. అయితే ఇక్కడ మనకి ఇది ఒక క్వాడ్రిలాటరల్కి సంబంధించినటువంటి డెఫినేషన్. ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, లెంగ్త్ అండ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇది కైట్కి సంబంధించినటువంటి డెఫినేషన్. కైట్కి సంబంధించినటువంటి డెఫినేషన్. రాంబస్ అయితే ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి రాంబస్ కాదు, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే
కైట్ అవుతుంది. చూడండి, ఓన్లీ జెంట్స్, ఓన్లీ ఆదిత్య స్టేట్మెంట్ కరెక్ట్. ఓన్లీ ఆదిత్య స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్. బి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Next sum 19. A cuboid tank has a base with dimensions of 18 meters by 10 meters and height of 5 meters. The tank needs to be painted on all sides except the base. If 1 liter of paint covers 10 square meters, how many liters of paint are needed? అంటే ఇక్కడ ఒక దీర్ఘచతురస్రాకార ట్యాంకు అడుగు భాగము 18 మీటర్ల వెయిట్ 10 మీటర్ల కొలతలు కలిగి ఉంది. ఒక ట్యాంకు 5 మీటర్ల ఎత్తుని కలిగి ఉంది. ట్యాంకు అడుగు భాగం కాకుండా అన్ని వైపులా రంగు వేసిన 1 లీటర్ రంగు 10 చదరపు మీటర్లకు సరిపోతే ఎన్ని లీటర్ రంగు కావాలి అంటారు. ఒక ట్యాంక్ ఉందంటే ట్యాంకు మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఆ ట్యాంక్ మెజర్మెంట్స్ సంబంధించి మనకి కొలతలు ఏంటి, 18 మీటర్స్ 10 మీటర్స్ అంటే లెంత్ బ్రెడ్త్, హైట్ ఏమొచ్చి 5 మీటర్స్. అయితే ఏమంటాడంటే మొత్తం ట్యాంక్ అంతా రంగు వేయాలి. అయితే అడుగు భాగాన్ని వేయకుండా మిగతా భాగాలన్నింటికి రంగు వేయాలి. మిగతా ఇంకా ఎన్ని ఉంటాయి, క్యూబాయిడ్, మనకి క్యూబాయిడ్ షేపు దీర్ఘాకారంలో ఎన్ని మనకి ఫేసెస్ ఉంటాయి, మనకి 6 ఫేసెస్ ఉంటాయి. అందులో బేస్మెంట్ అయితే అడుగు భాగం పెయింట్ వేయలేదు. ఇంకెన్ని భాగాలు చేశారంటే 4 ప్లస్ టాప్ 5 భాగాలకి పెయింట్ వేశారు. మనకి ఈ 4 గోడలు చుట్టుపక్కల ప్రక్కతల వైశాల్యం, దీర్ఘకాలం ప్రక్కతల వైశాల్యం తెలుసు, 2h × l+b ఫార్ములా, 2h × l+b 4 భాగాలు వస్తే టాప్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి దాని యొక్క ఏరియా ఏమవుతుందంటే LB అవుతుంది, L × B. దీన్ని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. 4 ప్లస్ ఇది 1 5. ఇక్కడ L అంటే మనకి పొడవు 18, B అంటే వెడల్పు 10, H అంటే 5. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 2 × H ఏమొచ్చి 5 × L ఏమొచ్చి 18 + 10 ప్లస్ 18 × 10. 2 5 10, 18 10 కలిపితే 28 × 10 280 ప్లస్ 18 × 10 180. 280ని 180 కలిపితే ఏమవుతుంది, మనకి 460 మీటర్స్ అవుతుంది, స్క్వేర్ మీటర్స్ అవుతుంది ఏరియా. కాబట్టి ఇప్పుడు 1 లీటరు 10 చదరపు మీటర్లకి సరిపోతుంది. అంటే దీన్ని 10తో డివిజన్ చేసామనుకోండి, 10తో డివిజన్ చేస్తే మనకి ఎన్ని లీటర్స్ వచ్చేస్తుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 46 లీటర్స్. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20 sum. If 2 power x plus 1 plus 2 power x plus 1 is equal to 128, find the value of x. 2 power x plus 1 plus 2 power x plus 1 equal to 28. ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి, ఈజీ. ఇక్కడ 2 power x plus 1 2 టైమ్స్ ఉందండి ప్లస్ కాబట్టి, అంటే దీన్ని ఎలా రాస్తామంటే 2 × 2 power x plus 1 రైట్ ఈజ్ ఈక్వల్ టు 128ని మనం 2 పవర్లో ఎలా రాయొచ్చు, 2 పవర్ 7, 2 పవర్ 5 అయితే 32, 2 పవర్ 6 అయితే 64, 2 పవర్ 7 అయితే 128. ఇక్కడ చూడండి 2 పవర్ ఏం కలిపితే 1 అన్నట్టు ఏ పవర్ m × ఏ పవర్ m ప్లస్ n, 1 ప్లస్ x ప్లస్ 1 కలిపితే ఏమవుతుంది 2 పవర్ x ప్లస్ 2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 పవర్ 7. బేస్ రెండు ఈక్వల్ కాబట్టి బోత్ సైడ్స్ మనం ఎక్స్పోనెంట్స్ని కూడా మనం ఈక్వల్ చేసుకుంటాం. కాబట్టి x + 2 = 7, x = 5. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీకు రేపు జరగబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇలాంటి బిట్సే అడగడం జరుగుతుందండి. ఖచ్చితంగా మీకు ఇవి 100% హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు రేపు రాయబోయే ఎగ్జామ్ మీరు చక్కగా రాయాలి. అదేవిధంగా మీకు మరిన్ని ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ బిట్స్ తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడానికి ఒకసారి మీరు ఏ విధంగా ఉన్నారు, ఎంతవరకు ఉన్నారు అని తెలుసుకోవడానికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. మరొకసారి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.